ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. ఈవేళ మనం మత్తయి సువార్త 19వ అధ్యాయం గురించి వినబోతున్నాం. ఈ అధ్యాయంలో యేసయ్య వివాహం గురించి, పిల్లలపై ప్రేమ గురించి మరియు ధనవంతుడైన యువకుడి కథ ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి మనం ఏం చెయ్యాలో బోధించారు. వినండి ఫ్రెండ్స్. మత్తయి సువార్త 19వ అధ్యాయము 1 నుండి 30 వచనాలు. చాలా అందమైన సందేశం ఉంది ఈ అధ్యాయంలో. వినండి. యేసు ఈ మాటలు చెప్పిన తరువాత గలిలయ ప్రాంతాన్ని విడిచి యొర్దాను నది అవతల ఉన్న యోదయ ప్రాంతానికి వచ్చాడు. గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. ఆయన వారిని అక్కడ బాగుచేశాడు. పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను పరీక్షించటం కోసం, ఏ కారణం చేతనైనా సరే పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం చట్టబద్ధమేనా అని అడిగారు. అందుకాయన, సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడని, అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏకశరీరంగా అవుతారు అని చెప్పాడని మీరు చదవలేదా? కాబట్టి వారింకా ఇద్దరు కాదు, ఏక శరీరమే. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు అని జవాబిచ్చాడు. అందుకు వారు, అలాంటప్పుడు ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే ఆమెకు విడాకుల పత్రిక రాసివ్వాలని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు అని అడిగారు. అప్పుడు ఆయన, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీ భార్యలను విడిచిపెట్టవచ్చని మోషే చెప్పాడు గాని ప్రారంభం నుండి అలా జరగలేదు. భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్లి చేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను అని వారితో చెప్పాడు. ఆయన శిష్యులు, భార్యాభర్తల మధ్య సంబంధం ఎలాంటిదైతే అసలు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని ఆయనతో అన్నారు. అందుకు యేసు, దేవుడు అనుమతించిన వారు తప్ప మరి ఎవరూ ఈ మాటను అంగీకరించలేరు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు ఉన్నారు, మనుషులు నపుంసకులుగా తయారు చేసిన వారు ఉన్నారు, పరలోక రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా చేసుకున్నవారు ఉన్నారు. ఈ మాటను అంగీకరించగలవాడు దాన్ని స్వీకరించి పాటిస్తాడుగాక అని వారితో చెప్పాడు. అప్పుడు కొందరు తమ పిల్లల మీద యేసు తన చేతులుంచి ప్రార్థన చేయాలని కోరుతూ చిన్నపిల్లలను ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. అయితే ఆయన శిష్యులు ఆ పిల్లలను తీసుకొచ్చిన వారిని గద్దించారు. అప్పుడు యేసు, చిన్నపిల్లలను అడ్డుకోకుండా నా దగ్గరికి రానియండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని వారితో చెప్పాడు. ఆ పిల్లల మీద చేతులుంచిన తరువాత ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, శాశ్వత జీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు అన్నాడు. అతడు, ఏ ఆజ్ఞలు అని ఆయనను అడిగాడు. యేసు, నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు అనేవే అని చెప్పాడు. అందుకు ఆ యువకుడు, వీటన్నిటినీ నా చిన్నతనం నుండి పాటిస్తూనే ఉన్నాను, ఇవి కాక నేను ఇంకేమి చెయ్యాలి అన్నాడు. అందుకు యేసు, నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే వెళ్ళి
నీకున్నదంతా అమ్మేసి దాన్ని బీదవారికి పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు అని అతనితో చెప్పాడు. అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు. యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, నేను మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం చాలా కష్టం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది రంధ్రంలో గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక. శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు. ఎలా అయితే ఇంకెవరు పరలోకంలో ప్రవేశించగలరు అన్నారు. యేసు వారితో, ఇది మానవులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. అప్పుడు పేతురు, ఇదిగో మేము మాకున్నదంతా వదిలేసి నీ వెంట వచ్చాం కదా, మాకేమి లభిస్తుంది అని ఆయనను అడగగా, యేసు వారితో ఇలా అన్నాడు, కొత్త సృష్టిలో మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు నన్ను అనుసరించిన మీరు కూడా 12 సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు. నా నామం నిమిత్తం సోదరులను సోదరీలను, తండ్రిని తల్లిని, పిల్లలను, భూములను, ఇళ్లను విడిచిపెట్టిన ప్రతి వాడు అంతకు 100 రెట్లు పొందుతాడు. దానితో పాటు శాశ్వత జీవం కూడా సంపాదించుకుంటాడు. మొదటి వారిలో చాలామంది చివరి వారవుతారు, చివరి వారిలో చాలామంది మొదటి వారవుతారు. ఫ్రెండ్స్, మత్తయి సువార్త 19వ అధ్యాయాన్ని మనం విన్నాము కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటివి వినాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ధన్యవాదాలు ఫ్రెండ్స్. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్.